సరే ఈ వీడియో చూసిన తర్వాత మా మిత్రుడు ఒక ఆయన అంటాడు, మా మిత్రుడు చాలా మంచోడు. ఆయన ఏమంటాడంటే, ఎవరి సిగ్గు అనుకు ఉండాలి కానీ మీరు నిన్ను గవర్నమెంట్ వచ్చి తాగమంటా, ముఖ్యమంత్రి వచ్చి తాగమంటా, మంత్రులు వచ్చి తాగమంటాలా అని మా మిత్రుడు ఒక ఆయన అంటాడు. సరే మా మిత్రునితో పాటు అందరి మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, సమాజం కూడా చెప్పేది ఏంటంటే, ఎస్ ఇవాళ మనం అందరం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. సరే వెనకట్లా మన తాతలు ఏంటంటే, సరే వాళ్ళు పొద్దున్నాక చాలా కష్టపడి ఒక వ్యవసాయం చేసి సరే ఏదో కాస్త టైం పాస్కో లేదంటే ఒక చిన్న ఇదికో వాళ్ళు సాటుగా అది కూడా ఏదో దొంగతనంగా చాలా సాటుగా ఒక ఊరికొస్సలా ఉన్నటువంటి ఏదైనా ఒక చిన్న గుడిసె కనబడితే ఆ గుడిసెలో కూర్చొని ఒక చిన్న సారా అంటే దాన్ని షేరు పావు షేరు ఏదో అంటారు కదా, అట్లా ఒక పావు షేరు సారా తాగి మళ్ళీ సాటుగా ఇంటికి వచ్చి పడుకునేటోళ్ళు. అదొక దాన్ని వాళ్ళు చాలా గిల్టీగా అంటే ఒక మేమే దొంగతనం చెప్తాను సారా తాగుడు తప్పు అనేలాగా ఒక గిల్టీగా ఫీల్ అయ్యేటోళ్ళు. తర్వాత ఈ ఆబ్కారీ శాఖ అంటే ఇప్పుడు మనైతే ఎక్సైజ్ శాఖ అంటానేమో, ఆ ఆబ్కారులు అంటే ఈ ఆబ్కారులు వచ్చి ఆ గుడుంబ స్థావరాలపై దాడులు చేయడము లేదంటే ఈ ఆబ్కారులు వత్తాలని అంటే అదొక గుడుంబ తాగడం సారా తాగడం అంటే తాగడం అనేది ఒక పెద్ద నేరం కింద మన తాతల కాలం నాడు మనం చూసినాం. అదే తాగడం అదే సారా ఇప్పుడు గనక ఇది ఈ రోజుల్లో కంపేర్ చేసుకొని చూస్తే ఏమీ మారలేదు. ఒకప్పుడు మన తాతలు దొంగసాటుగా పోయి తాగిలు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే బాజాప్తా పోయి ఒక పెళ్ళి కానీ పిల్లగాడు అనుకోవచ్చు, ఒక 10వ తరగతి పిల్లగాడు అనుకోవచ్చు, బాజాప్తా పోయి గదే గుడిసెలో కూర్చొని సరే ఇవాళ అప్పుడు వెనకట్లేమో సార్ అన్న ఇప్పుడేమో బీర్ అంటాను బ్రాండీ అంటాను లేదంటే ఇంకేదో సిగ్నేచర్ అని అదని ఇదని రకరకాల సరే ఒక సారా పేరు మారింది అంతే. అండ్ మన తాతలు అంత అంటే ఒక 60-70 ఏళ్ళ ముసలోళ్ళు పోయి సాటుగా పోయి తాగిన తాగుడును మనం ఇలా ఒక 15 సంవత్సరాల పిల్లగాడు 20 సంవత్సరాల పిల్లగాడు డైరెక్ట్గా మన బాజాప్తా మందు తాక్కుంటా సిగరెట్ తాక్కుంటా ఎంజాయ్ చేసుకుంటా ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద రుబాబ్ చేసుకుంటా ఇలా మనం ఉన్నాం. సరే నువ్వు ఇవన్నీ చెప్తున్నా మరి నువ్వేదన్నా అంటే నేను కూడా నేను ఒక్కనే కాదు మనం అందరం కూడా ఇందులో బాధితులమే. తెలంగాణలో యువత అంతా కూడా మళ్ళీ ఇంకిడో దరిద్రం ఏంటంటే ఈ తెలంగాణకు ఒకటి ఆపాదించలేదు ఏంటంటే తెలంగాణ అంటే సుక్క ముక్క ఖచ్చితంగా ఉండాల్సిందే, పండుగలు అంటే గంతే మా కల్చర్ గింతే అని. సుక్కా ముక్క ఏంది సుక్కా ముక్క? ఎస్ కరెక్టే, సుక్కా ముక్క ఉంటుంది తెలంగాణ. ఎప్పుడు ఉంటుంది? మన తాతల కాలంలో మన నాన్నల కాలంలో ఏంటంటే ఒక సుట్టబోడి ఇంటికి వస్తాయి అంటే అది ఒక ఆచారం ఎట్లొచ్చిందంటే వెనకట్ల మన తెలంగాణలోనే వెనకట్ల ఎప్పుడు పడితే నీకు ఎప్పుడు మూడొత్తప్పుడు పోయి తాగుడు, ఎప్పుడు నీకు బుద్ధి పడితే తినడు ఉండపోయేది. మన అమ్మలు కానీ మన నాన్నలు కానీ మన తాతలు కానీ ఏంటంటే చాలా పొదుపుగా ఒక కోడిగుడ్డు తినాలంటే కూడా ఒక సుట్టపొడతోనే కోడిగుడ్డు ఉడకబెట్టుకొని తినేది. ఒక ఇంత చికెన్ కర్రీ తెచ్చుకొని అంటే బొక్క కూర అనేది మనం ఇప్పుడు అంటే చికెన్లు మటన్లు అంటే ఒకప్పుడు మనం బొక్క కూర అంటే దాని అర్థం ఏంటంటే మన ఇంటికి కూడా సుట్టపోడు వస్తే అప్పుడు ఆ చికెన్ తీసుకొచ్చి వండుకుంటే దాని పేరు అది చికెను కోడి కూర నాటుకోడి ఇవన్నీ కాదు, బొక్క కూర అంటే బొక్కలు ఉండేటువంటి కూర పేరు బొక్క కూర. సరే చికెన్ వచ్చి మటన్ వచ్చి అంటే వెనకట్లా ఎవడైనా సుట్టపోడు వస్తేనే మన ఇంట్లో నాన్ వెజ్ ఉండేది, దాని పేరే బొక్క కూర. సో అట్లా అది ఆచారం అంటే ఏంది ఒక మన ఇంటికి ఒక చుట్టపాయన వస్తే ఆ చుట్టపలు కూడా ఎప్పుడు ఇప్పటి లెక్క దోస్తుల లెక్క రోజు వచ్చే రోజు కూడా కాదు. అది ఎప్పుడు 6 నెలలకు 3 నెలలకు సరే పెళ్లిలో పబ్బాలు ఏదైనా ఉంటే మంచికి చెడుకు వచ్చేటోళ్ళు 6 నెలలకు 3 నెలలకు అప్పుడు ఆ చుట్టపైన వచ్చిన ఆ చుట్టపైనకు మర్యాద చేయడం కోసం వచ్చిన ఆచారం. అప్పుడు ఇంత కళ్ళు బొట్టు తేయడం, ఆ కళ్ళు సుక్క, ఈ బొక్క కూర ముక్క, అది ఆచారం. అది తెలంగాణ ఆచారం కాదంటలే. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నామంటే మనం ప్రతిరోజు తాగుతాను సుక్కు ఉండాల్సిందే, ప్రతిరోజు తింటాను ముక్కు ఉండాల్సిందే. దాన్ని ఒక విధంగా అంటే మన రేపు వచ్చే జనరేషన్ రేపు ఎవరైతే మన యూత్ ఉంటారో, రేపు ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలంగాణలో పుట్టకుండా తాగాల్సింది తినాల్సిందని ఒక నెగిటివ్ ఒక చెడు సాంప్రదాయాన్ని మనం నేర్పిస్తున్నాం. అది మన సాంప్రదాయం కాదు. సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని మీరు నన్ను అడగవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణని సంక్షేమ రాజ్యం ధనిక రాష్ట్రం మనం ఎన్ని చెప్పుకున్నా కూడా తెలంగాణకు తాగడం వల్ల మద్యపానం వల్ల వచ్చేటువంటి ఆదాయం 38,000 కోట్ల దగ్గర. సరే ఈ 38,000 కోట్ల లెక్క ఏంటంటే ఇదే ప్రభుత్వాలు మన తెలంగాణ ప్రజల మీద అంటే ఒక విద్యకి ఏదైతే సర్కారీ బడులు లేదంటే విద్య ఏదైతే ఉంటుందో ఆ స్కాలర్షిప్లు ఇంకా అన్నీ తీసుకోవాలి, అన్నిటి మీద పెట్టే ఖర్చు, తర్వాత ఈ వైద్యం ఏదైతే గవర్నమెంట్ హాస్పిటళ్ళు కేసీఆర్ కిట్ అవి అన్నీ కలుపుకోవాలిగా, అన్నీ కలుపుకుంటే విద్య వైద్యం అంటే చదువులు హాస్పిటళ్ళు విద్య ఆరోగ్యం అన్నీ కలుపుకుంటే పెట్టే బడ్జెట్ వాళ్ళ ఎంత అంటే 30,000 కోట్లు దాటలేదు. కానీ మనం తాగడం వల్ల ప్రభుత్వానికి ఇచ్చే ఆదాయం ఎంత అంటే 38,000 కోట్లు. అంటే కేవలం మనం తెలంగాణ ప్రజలు కేవలం తాగడం వల్ల ప్రభుత్వానికి ఏమో 38 రూపాయలు ఇస్తే వాళ్ళు ఇన్ ద రిటర్న్ మనకు మన పిల్లల విద్య పైనో లేదంటే మనకేమైనా హాస్పిటల్ ఖర్చులకు వైద్యం పైన వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే 30 రూపాయలు కూడా లేవు అక్కడ సింపుల్గా. సరే ఇంకా మనం చెప్పుకుంటాం ఇప్పుడు సరే గత కేసీఆర్ రేవంత్ రెడ్డి అన్ని పక్కన పెడితే గత ప్రభుత్వం కూడా చెప్పింది రైతు బంధు రైతు భరోసా లేదంటే ఇంకేంటి అవి కళ్యాణ లక్ష్మి ఆసరా పింఛన్లు, ఇప్పుడైతే కనుక ఇందిరా మిల్లులు ఫ్రీ ఏంటంటే స్త్రీ లక్ష్మి
మహిళా ఫ్రీ బస్సులు, ఇవన్నీ ఇంకా ఎన్ని మీరు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పథకాలన్నీ తీసుకుపోయి పేదోళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చులు ఎంత అయ్యా అంటే అవి కూడా 35,000 కోట్లు దాటుతలేవు. మనం మాట్లాడుకునే ప్రతిరోజు అన్ని రైతు బంధు, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, లేదంటే ఇందిరా ఇల్లులు, లేదంటే ఇంకన్నీ సంక్షేమ పథకాలు అన్నీ కలగలిపినా కూడా 35,000 కోట్ల దాటు ఒక సంవత్సరం బడ్జెట్. కానీ మనం తాగడం ద్వారా మనం గవర్నమెంట్కి ఎంత ఇస్తున్నామా అంటే 38,000 కోట్లు మనమే ఇస్తున్నాం. అంటే మనల్ని తాగిపించి మనల్ని చెడగొట్టి గవర్నమెంట్ పైసలు తీసుకొని మనకి మళ్ళీ అవే పైసలను ఏదో పథకాల రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే, ఈ వీడియో చూసిన తర్వాత మా మిత్రుడు ఒక ఆయన అంటాడు, మా మిత్రుడు చాలా మంచోడు. ఆయన ఏమంటాడంటే, ఎవరి సిగ్గు అనుకుండాలి కానీ మీరు నిన్ను గవర్నమెంట్ వచ్చి తాగమంటా, ముఖ్యమంత్రి వచ్చి తాగమంటా, మంత్రులు వచ్చి తాగమంటాలా అని మా మిత్రుడు ఒక ఆయన అంటాడు. సరే, మా మిత్రునితో పాటు అందరి మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, సమాజానికి కూడా చెప్పేది ఏంటంటే, ఎస్, మనల్ని ఎవరో వచ్చి తాగమని ప్రోత్సహిస్తలేరు, మనల్ని ఎవరో వచ్చి ఇంట్లోనే బయటికి తీసుకుపోయి తాగిపిస్తలేరు, కరెక్టే. కానీ వ్యవస్థ అనేది ప్రోత్సహిస్తుంటే, ఇప్పుడు ఇవాళ తెలంగాణ మొత్తంలో 5 కిలోమీటర్లకు ఒక గవర్నమెంట్ వైన్ షాప్, అంటే ఇది ఓన్లీ లైసెన్స్డ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి వైన్ షాపు, బార్ షాపులే ప్రతి 5 కిలోమీటర్లకు ఒక వైన్ షాప్ ఉన్నది మినిమం. ఇక బెల్ట్ షాపులు అంటే చెప్పనవసరం లేదు. ఇక బెల్ట్ షాపులు అన్అఫీషియల్గా బెల్ట్ షాపులు అయితే ప్రతి 100 మీటర్లకు ఒక బెల్ట్ షాప్ ఉన్నది. తెలంగాణ మొత్తంలో నువ్వు ఖాళీ నడక, నువ్వు తెలంగాణ మొత్తంలో ఎక్కడున్నా కూడా ఒక 100-200 మీటర్లు నడుచుకుంటూ పోతే నీకు ఎక్కడో దగ్గర బెల్ట్ షాప్ దొరికితే నువ్వు కావాల్సిన మందు దొరుకుతుంది. 21 సంవత్సరాలు దాటితే ఇంకా నువ్వు తాగొచ్చు, ఇక నీ ఇష్టం చేయొచ్చునే కదా. ఒక 21 సంవత్సరాల పిల్లగాళ్ళకు ఇది అఫీషియల్గానే. ఇంకా అన్అఫీషియల్ చూసుకుంటే 10వ తరగతి పిల్లగాడు, ఒక 14-15 సంవత్సరాల పిల్లలు కూడా ఇలా మంచిగా హ్యాపీగా పబ్లో పోతారు, బార్లో పోతారు, కూర్చొని ఎంజాయ్ చేస్తారు. అది వేరే, అది పక్కన పెడదాం. ఈ అఫీషియల్గా గవర్నమెంట్ చెప్పే లెక్కల ప్రకారంగా చూసుకున్నాడు 21 సంవత్సరాల పిల్లగానికి నువ్వు అలో చేస్తున్నావు తాగమని. 21 సంవత్సరాల పిల్లగానికి ఉండేటువంటి మెచ్యూరిటీ ఏంటంటే, ఒక లైఫ్లో ఒక జాబ్, అప్పుడే స్టడీస్ కంప్లీట్ చేసుకొని అప్పుడే ఒక జాబ్కి వెళ్ళాల్సి, ఒక లైఫ్ యొక్క ఫోకస్ చేయాల్సి, కెరియర్ పైన ఫోకస్ చేసుకొని, ఒక మంచి అమ్మ నాన్నల్ని ఒక అర్థం చేసుకొని బాధ్యతలు ఎత్తుకునే టైంలో నువ్వు తాగుడికి అలవాటు చేస్తే ఆ 21 సంవత్సరాల పిల్లగాడు ఏమన్నా తాగుడు అనేసి అదొకటి. అంటే ఇంకా కొంతమంది అనొచ్చు, అదే ఇందాక చెప్పిన మా మిత్రుడు అంటాడు, ఎవరి సిగ్గు అనుకుండాలి, ఎందుకు తాగుతాడంటే, ఒక్కసారి తాగుడు అలవాటు పడ్డోడు ఏంటంటే దాంట్లో ఉండేటువంటి ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి, డోపమైన్ అంటాం. ఒకసారి మనం తాగితే ఏమవుతుందంటే, నువ్వు ఎంత పెద్ద మేధావైనా కానీ, నువ్వు ఎవడన్నా కానీ, అట్లా కూడా మన సినిమాలో కూడా అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పదలుచు, రామ్ గోపాల్ వర్మ అని, పూరి జగన్నాథ్ అని, వీళ్ళంతా మేధావులు. మనం వాళ్ళ తక్కువ అంచనా వీళ్ళు. అంతేందుకు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 100 మంది 100 అంటారు తాగుడు అంటే. ఎంత ఇక్కడ మనుషులు కాదు, గొప్పోళ్ళు ఎక్కువలు తక్కువలు, ఎంత గొప్పోడైనా, ఎంత చిన్నోడైనా, ఎంత ఎవడైనా కూడా ఏంటంటే, ఒకసారి ఆల్కహాల్ తీసుకుంటే ఏమైందంటే అది మన మెదడు పైన డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆ డోపమైన్ యొక్క లక్షణం ఏంటంటే, ఒక్కసారి డోపమైన్ రిలీజ్ అయింది, ఇవాళ రిలీజ్ అయింది, అది మళ్ళీ రేపు ఏం కోరుకుంటే మళ్ళీ కూడా రేపు రిలీజ్ కావాలని కోరుకుంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనకి అలా ఆకలి అయింది, అన్నం తినడం అయిపోయింది, రేపు పొద్దున కూడా మళ్ళీ మనకి ఆకలి అవుతుంది, ఖచ్చితంగా మనం అన్నం తినాలి, ఆ తినడం కోసం మనం ఏదో కష్టపడతాం. సో ఈ మందు తాగుతూ ఏమవుతుందంటే, డోపమైన్ అనే హార్మోన్ మన బాడీలో ఎంటర్ అవుతుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇవాళ రిలీజ్ అయిన డోపమైన్ ఇవాళ ఒక్కరితో ఆగదు, రేపు కూడా నాకు డోపమైన్ కావాలి, మన బాడీ మనల్ని అడుగుతుంది. మన బాడీ మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, సరే అప్పు చేసి ఇంకేదో చేసో మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మళ్ళీ మందు తీసుకుంటాం, ఆ డోపమైన్ మన బాడీకి ఇస్తాం. అంటే సింపుల్ అన్నట్టు ఏంటంటే, ఒక్కసారి ఆల్కహాల్ మనం తీసుకుంటే అది ప్రతిరోజు తీసుకోవడం కోసం మనల్ని ప్రేరేపిస్తుంది. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా కూడా డబ్బున్న వాళ్ళు, అంటే బాగా డబ్బున్న వాళ్ళు, ఎవరైతే కొన్ని లక్షాధికారులు, కోట్లాధికారులు ఉంటారో సినిమాల్లో కూడా వీళ్ళందరూ ఉంటారు కదా, ఏ ఒక్కడైనా తాగడం వల్ల చెడిపోయిండు, తాగడం వల్ల అప్పులపాలయ్యిండు, లేదంటే వాని కుటుంబం రోడ్డున పడ్డది, లేదంటే ఇవి ఎప్పుడన్నా ఒక్కరి విషయంలో మనం వినం. తాగడం వల్ల అప్పులపాలయ్యేది, తాగడం వల్ల రోడ్ యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోయేది, తాగడం వల్ల ఒక పేద కుటుంబాలు రోడ్లన పడేది, తాగడం వల్ల ఒక కుటుంబాల సమస్యలు రావడాలు, ఇవన్నీ కూడా మధ్యతరగతి పేద తరగతి వర్గాల్లో మాత్రమే వస్తాయి. ఉన్న కుటుంబాలు ఎప్పుడు ఎందుకు అని ₹1,00,000 ₹1,000 ఖర్చు పెట్టడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ 1000 సంపాదించోడు 100 ఖర్చు పెట్టినా అది మ్యాటర్ అవుతుంది. అందుకే ఈ తాగడం వల్ల మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఆర్థికంగా నష్టపోతారు, కుటుంబ పరంగా నష్టపోతారు, వానికి రోడ్డు మీద వాల్యూ ఉండదు, లేకపోతే ఇంకా రకరకాల సమస్యలు అన్నట్టు. ఇవన్నీ నువ్వు నీతులు బాగానే చెప్తాను, ఫాలో అవుతాను, నన్ను కూడా అడిగిన నా మిత్రులు ఉంటారు. అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక రామ్ గోపాల్ వర్మ అనుకోవచ్చు, ఒక కేసీఆర్ అనుకోవచ్చు, ఒక పూరి జగన్నాథ్ అనుకోవచ్చు, ఇంకా మనం ఎంతమంది పెద్ద పెద్ద సైంటిస్ట్, ఒక సిరివెన్నెల సీతారామశాస్త్రి, అంటే ఇట్లా పేర్లు చెప్పడం అని ఒకరిని తక్కువ చేయడం కాదు, కానీ డోపమైన్ అనేది ఒక హార్మోనల్ ఇష్యూ. అది ఒకసారి ఒక మనిషి ఆల్కహాల్ తీసుకుంటే మళ్ళీ డోపమైన్ కావాలని బాడీ మనల్ని అడుగుతుంది. దానికి మనము ఆటోమేటిక్గా మనం అడిక్ట్ అయిపోతూ ఉంటాం. దానివల్ల మనకు ఉండేటువంటి ఆ డబ్బులు కానీ, లేదంటే కుటుంబ ఆర్థిక పరంగా కానీ, సమాజ పరంగా నష్టపోతూ ఉంటాం. సో దీన్ని ప్రప్రథమంగా నివారించాల్సింది ప్రభుత్వాలే.
ఖచ్చితంగా ప్రభుత్వాలే. ప్రతి వైన్స్ ముంగట మొత్తం ఒక వందల బైకులు పార్కింగ్ చేసి ఉంటాయి. ప్రతి బార్లో పార్కింగ్ సపరేట్ పార్కింగ్ అలాట్ చేసి ఉంటుంది. అంటే నువ్వు బైకులు వేసుకొని ఒక వైన్ షాప్ పోయడానికి, బైకులు వేసుకొని బార్ షాప్ పోవడానికి పర్మిషన్ ఉంటుంది. మరి ఆ వైన్ షాప్ బార్ షాప్ పోయినోడు మళ్ళీ తాగి బయటికి వచ్చి రోడ్డు మీద పోవడానికి పర్మిషన్ ఉంటుంది. మళ్ళీ అదే 1 కిలోమీటర్ దాటి అక్కడ మాత్రం ఉండి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అని చేసి ఇవన్నీ అంటే ఫైన్ కట్టించుకో కేసు పెట్టడం అంటే ఒక ఇబ్బంది. ఎందుకంటే పోలీసు వాళ్ళకి టార్గెట్లు కావాలి. మేము ఏదో పలానా కిరణ్ కుమార్ గారు తాగి బండి మీద వస్తాడని మేము పట్టుకున్నాం కాబట్టి ఒక కేసు అంటే ఆయన పోలీసానికి ఒక కేసు కావాలి కాబట్టి ఆ డ్రంక్ అండ్ టెస్ట్లు. నిజంగా ప్రజలు తాగొద్దు, తాగి రోడ్డు మీకు రావద్దు, ప్రమాదాలు జరగద్దు, ప్రాణాలు పోవద్దని నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వైన్ షాప్లో కూడా బండ్లని సీజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్ షాప్లో ఉన్న బండ్లని సీజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు బండి వేసుకొని రాడు కదా వైన్ షాప్లకు, బండి వేసుకొని రాడు కదా బార్ షాప్లకు. అయిపోయా, సింపుల్. ఈ దరిద్రం మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా లేవు, ఓన్లీ తెలంగాణలోనే ఉంది. తెలంగాణ ఒక కల్చర్. వెనకట్లో ఎవడో సుట్టపోడు వస్తే ఏదో ఒక ముక్క సుక్క అంటే సుట్టపోడికి మర్యాద చేసేవాడు ఆచార సంప్రదాయం, మంచి సంప్రదాయం అది ఉండే. ఆ సంప్రదాయం ఉన్నది, దానికి కాదంటలేము. కానీ దాన్ని ఇప్పుడు దాన్ని ఒక విధంగా మలిచి తెలంగాణ అంటే తాగుడు తినడానికి ఒక రకమైన సంప్రదాయాన్ని ఇచ్చేసి వైన్ షాప్లకు 5 కిలోమీటర్లకు ఒక వైన్ షాప్ పర్మిషన్ ఇచ్చి 100 మీటర్లకు ఒక బెల్ట్ షాప్ పర్మిషన్ ఇచ్చి ఈ ప్రతి స్కూల్ పిల్లగాళ్ళ కాంచెల్లి తాగడం అలవాటు చేసి వాళ్ళ ఏమంటారు వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతుంటే చూసుకుంటూ ఏంటంటే బడ్జెట్ కావాలి, మనం దాగిచ్చే బడ్జెట్ తోటి మళ్ళీ ఏదో సంక్షేమ పథకాలని మనకే ఇచ్చి ఇదంతా కూడా దరిద్రమైనటువంటి పాలసీస్ మన తెలంగాణలో ఏ ఒక్క ప్రభుత్వం కాదు, మనకు గత 20 సంవత్సరాల కాలంగా ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వం ఇదే పాలసీ ఫాలో చేస్తుంది. సో ప్రజలుగా మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. మద్యం అనేది తాగడం అనేది మనంగా ఆలోచించుకొని కంట్రోల్ చేసుకోవాలి. ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి.